ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే విషయం తెలియాలంటే ఫలితాలు వెలువడే మే 23 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ఫలితాలపై అంచనాలు వేసుకోవటం తప్ప రాజకీయ పార్టీలు చేయగలిగింది ఏమీ ఉండదు. అయితే ఈసారి ఏపీలో అధికారం వైసీపీదే అని ఎన్నికలకు ముందు అనేక సర్వేలు అభిప్రాయపడ్డాయి. ఎన్నికలు పూర్తయిన వెంటనే మీడియా ముందుకు వచ్చిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఈసారి గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు చంద్రబాబుకు బై బై చెప్పేశారని ధీమా వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మరోసారి ఆరోపణలు గుప్పించారు. అయితే ఎన్నికల్లో గెలుపుపై వైసీపీ ఎంత ధీమాగా ఉందో అంతే స్థాయిలో టెన్షన్ కూడా పడుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇందుకు కారణం 2014 ఎన్నికల ఫలితాలే. 2014 ఎన్నికలకు ముందు సైతం వైసీపీ అధికారంలోకి రావటం ఖాయమని అంతా అనుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. కానీ ఫలితాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వచ్చాయి. ఏపీలో తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధికారానికి ఆమడ దూరంలో నిలిచింది. ఓట్ల విషయంలో టీడీపీ వైసీపీ మధ్య తేడా స్వల్పంగానే ఉన్నా సీట్ల విషయంలో మాత్రం రెండు పార్టీల మధ్య భారీ తేడా రావడంతో వైసీపీ ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో ఈసారి ఖచ్చితంగా గెలుపు తమదే అని భావిస్తున్న వైసీపీ నేతలను 2014 ఫలితాలు ఒకంత టెన్షన్ పెడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఫలితాలు వచ్చి పూర్తి స్థాయిలో గెలిచేంత వరకు ఆర్భాటపు ప్రకటనలు చేయొద్దని ఆ పార్టీ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.